యువత మత్తులో జోగుతున్నారని ఎక్సైజ్ అధికారులకు మాత్రం ఆదాయం రాబట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యాలపై లేదని ఏబీవీపీ హాస్టల్ కన్వీనర్ మాధవర్ హరీష్ రెడ్డి అన్నారు. బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల కళాశాల విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు పడడం బాధాకరమన్నారు. తెల్లకల్లు తాగుతూ తూలుతున్నారని అన్నారు. వీరిని కట్టడి చేయాల్సిన అధికారులు ఏమాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. అబ్కారీ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఓం ప్రకాష్, మనోజ్ రెడ్డి, సచిన్, అజయ్, సాయి తదితరులు పాల్గొన్నారు. తెల్లగల్లు దుకాణంని వెంటనే తొలగించాలని విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారో వీరిపై చర్యలు తీసుకోవాలి. గత 5-6 నెలల క్రితం కూడా పేపర్లో వార్తలు రావడం జరిగింది చనిపోయినట్లు. కానీ ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదు. పూర్తిగా డ్రగ్స్ రూపంగా ఈ తెల్లగల్లు దందా నడుపుతున్నారు. వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది. చదువుకునే వయసు పిల్లలు ఈ తెల్లగల్లు బారిన పడుతున్నారు. బాగా మంది ఏజ్ లేకుండా వాళ్ళు తెల్లగల్లు తాగి బారిన పడుతున్నారు. ఇక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు? ఇక్కడ లీడర్లు ఇక్కడ కుమ్మక్కైన వీరికి ఈ డబ్బులు తీసుకొని దందా నడిపిస్తున్నారు అని ఈరోజు ఏపీ హెచ్చరిస్తుంది. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తుంది.